అండ్ వెల్కమ్ టు కేడి. నిన్న ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి బెంగళూరులో ఎల్లో లైన్ మెట్రో ట్రైన్ ఇనాగ్రేట్ చేశారు. ఇది 19 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. ఆర్వీ రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు కవర్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తుంది ఇన్ఫోసిస్ మెట్రో ప్లాజా. ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు ఇది స్పాన్సర్ చేశారు ఈ కోనప్పన అగ్రహార మెట్రో స్టేషన్ని. సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్కి చాలా లాభం అనమాట. ఇక్కడ వర్క్ చేసే 30,000 ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫోసిస్లో, వీళ్ళు బీటీఎం లేఅవుట్కి వెళ్ళాలన్నా, జేపీ నగర్కి వెళ్ళాలన్నా, సిల్క్ బోర్డ్కి వెళ్ళాలన్నా కూడా ఈ మెట్రో హెల్ప్ తీసుకొని ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ మెట్రో ట్రైన్స్ రోజుకి 3 రన్ అవుతున్నాయి. ఇప్పుడు 25 మినిట్స్ గ్యాప్తో ఒక ట్రైన్ కవర్ అవుతూ ఉంది. ఇది ఎక్స్పెక్టేషన్ అంటే 8 lakhs ప్యాసింజర్స్ని ఇది ఎవ్రీడే క్యారీ చేసే అవకాశం ఉందన్నమాట. సో దీనివల్ల ట్రాఫిక్ కూడా బాగా కింద తగ్గిద్ది అనమాట. ఈ హోసు రోడ్లో, ఈ ఫ్లైఓవర్లో ఎక్కడ ట్రాఫిక్ హెవీగా ఉందో. సో ఇదేంటంటే స్కై వాక్ అనమాట. ఇన్ఫోసిస్ కంపెనీ లోపల నుంచి ఈ కోనప్పన అగ్రహార మెట్రో స్టేషన్ ఉంది. ఒక ఆల్మోస్ట్ 1.5 kilometer ఉంది. ఈ 1/2 kilometer బయట వెళ్ళే పని లేకుండా ఎంప్లాయీస్కి లోపల నుంచే ఒక స్కై వాక్ అరేంజ్ చేశారు. స్కై వాక్ అంటే ఆ బ్రిడ్జ్ లాగా అనమాట, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాగా. సో ఈ బ్రిడ్జ్ని యూజ్ చేసుకొని ఓన్లీ ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ మాత్రం ఈ స్టేషన్ రీచ్ అవుతారు అనమాట. స్టేషన్ రీచ్ అక్కడ నుంచి ట్రైన్ని క్యాచ్ చేయొచ్చు. సో ఇది డెఫినెట్గా ఎంప్లాయీస్కి అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. మన ఇన్ఫోసిస్ ఐడి కార్డ్ యూజ్ చేసి టర్న్ స్టైల్ ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు మళ్ళీ మెట్రో స్టేషన్కి వెళ్ళొచ్చు. సో 3 ట్రైన్స్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక 19 kilometers కవర్ అవుతుంది ఈ ఎల్లో లైన్ అనేది. సో ఇది ఎవరైతే ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ ఉన్నారో, జేపీ నగర్ నుంచి, జయనగర్ నుంచి, కోరమంగళ నుంచి, హెచ్ఎస్ఆర్ నుంచి వచ్చేవాళ్ళు, బీటీఎం లేఅవుట్ నుంచి వచ్చేవాళ్ళు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇంకా టైం చాలా సేవ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ స్టార్ట్ అయ్యేది ఇది ఆల్మోస్ట్ 3rd స్టేషన్ కాబట్టి సీట్స్ కూడా ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.